ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి రైతులకు అందే పథకాలు, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కాలంటే ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరి. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ కోసం ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంది. అయితే ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసుకున్న రైతులు అందులో ఏవైనా తప్పులు దొరలి ఉంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు, పథకాలు అమలు చేస్తుంటాయి. పెట్టుబడి సాయం అందించడం మొదలుకొని ఆ పంటకు మద్దతు ధర లభించే వరకు, అలాగే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంటుంది. అయితే రైతులకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందాలన్నా కూడా ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ క్రాప్ నమోదుకు గడువు ఉంది. అయితే ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులు నమోదు సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ క్రాప్ బుకింగ్ సమయంలో కొన్ని తప్పులు దొర్లితే అలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందదు. ఈ నేపథ్యంలో రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ సమయంలో ఎవరైనా రైతులు తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది. ఇక మరోసారి రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. రైతుల అంగీకారంతో ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చారు. పంటలు పండించిన ప్రతి రైతు కూడా ప్రయోజనం పొందేలా ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. నూతన విధానంలో భాగంగా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ శాఖ సిబ్బంది రోజువారీగా సర్వే నెంబర్లు ఎంపిక చేసి ఫీల్డ్ విజిట్ తేదీని వెబ్ మాడ్యూల్లో నమోదు చేస్తారు. అలాగే ఫలానా తేదీ మీ పొలం వద్ద ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తామంటూ రైతు మొబైల్ నెంబర్కు 2 రోజుల ముందే రైతు సేవా కేంద్రం నుంచి సందేశం వస్తుంది. ఈ క్రాప్ బుకింగ్ అనంతరం సర్వర్కు అప్లోడ్ చేసిన తర్వాత పంట పేరు, బుకింగ్ ఐడి, విస్తీర్ణం వంటి వివరాలతో రైతుల సెల్ ఫోన్కు మరోసారి మెసేజ్ వస్తుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని సదరు రైతు అంగీకారం తెలిపిన తర్వాతే ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాన్ని సందర్శించిన సమయంలో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత తుది నిర్ధారణ సందేశం రూపంలో వస్తుంది.